ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 16,347 జాబ్స్తో త్వరలో డిఎస్సి రిక్రూట్మెంట్ జరగనుంది. సో వీటిలో ఎస్జిటి 6,371. మరి ఎస్జిటి కన్నా ఎక్కువగా ఉండేటువంటి జాబ్స్ ఎవరైతే బిఎడ్ పూర్తి చేశారో మరి ఎస్జిటి పోస్టులు రాసుకోవడానికి అవకాశం లేదో వారికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ 7,725 జాబ్స్ ఉన్నాయి. వీటికి అదనంగా మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండేటువంటి 1,781 టీజీటీ జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ రెండిటికి కూడా డిగ్రీ విత్ బిఎడ్ అభ్యర్థులు అర్హులు. వాటితో పాటు ఎవరికైతే పీజీ విత్ బిఎడ్ ఉందో పీజీటీ జాబ్స్ కూడా 286 ఉన్నాయి. వీటికి అదనంగా మరి రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రిన్సిపాల్స్ జాబ్స్ 52, మరి పీఈటీ జాబ్స్ 132. ఈ విధంగా టోటల్గా 16,347 జాబ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రిక్రూట్ చేయనుంది. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి మీరు ప్రధానంగా చదవవలసినటువంటి పుస్తకాలు. మొదటిది కంటెంట్. ఎస్జిటి అభ్యర్థులు కంటెంట్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఈ 2024-25లో మారిన కొత్త బుక్స్ కలెక్ట్ చేసుకోండి. మరి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరి ఫస్ట్ క్లాస్ టు 12th వరకు కంటెంట్ బుక్స్ కలెక్ట్ చేసుకోండి. కంటెంట్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన కొత్త అకాడమిక్ బుక్స్ అవి చదివి నోట్స్ రాసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా కంటెంట్లో మంచి మార్క్స్ సాధించవచ్చు. సో వాటితో పాటు మీరు చదవాల్సినటువంటి 4 ముఖ్యమైన సబ్జెక్ట్స్: జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ. వీటితో పాటు ఎక్కువ మార్క్స్, దాదాపుగా 80 మార్క్స్ డిఎస్సిలో 20 మార్క్స్ ఉండేటువంటి మరి సబ్జెక్ట్ పెడగాజీ. అది సోషల్ పెడగాజీ కావచ్చు, సైన్స్ పెడగాజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. సో ఉద్యోగం డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్స్ పెడగాజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు జీకే కరెంట్ అఫైర్స్. సో వీటికి సంబంధించి ఎమిలీ అకాడమీ అద్భుతమైన క్లాసెస్ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటికి కలిపినటువంటి వెయిటేజీ దాదాపుగా 40 మార్క్స్ ఉంటుంది. రిమైనింగ్ 40 మార్క్స్ అంతా కూడా కంటెంట్. సో ఈ కంటెంట్ మరి 6th క్లాస్ టు 10th క్లాస్ చదివే స్టూడెంట్స్కి కూడా అర్థమవుతుంది కాబట్టి కంటెంట్ అంటే ఎక్కువ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎవరైతే బిఎడ్ కాలేజీకి, డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళలేదో, బిఎడ్, డిఎడ్ రిలేటెడ్ కరికులంకి సంబంధించిన ఈ సబ్జెక్ట్స్ పైన పట్టులేదో మరి వెంటనే మా యూట్యూబ్ ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ సబ్జెక్ట్స్ పైన ఒక ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది.